ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయంటే చాలా మంది బయర్స్ కి గుడ్ న్యూస్ అనిపిస్తుంది. కానీ మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ లోన్ ఉంటే ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సిచ్యువేషన్ వల్ల మీకు అన్ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజెస్ రావచ్చు. ఇదే ఇప్పుడు చాలా మంది మిస్ అవుతున్న పాయింట్. ఇప్పటి గ్లోబల్ సినారియోలో వార్స్, జియో పాలిటికల్ టెన్షన్స్, ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ గోల్డ్ మార్కెట్ పై డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సాధారణంగా అన్సర్టనిటీ పెరిగితే గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి అనేది కామన్ అండర్స్టాండింగ్. కానీ కొన్ని ఫేసెస్ లో లిక్విడిటీ ఇష్యూస్, కరెన్సీ మూవ్మెంట్స్, సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ వల్ల గోల్డ్ ధరలు సడన్ గా కరెక్ట్ అవుతాయి. ప్రస్తుతం కూడా అలాంటి కరెక్షన్స్ ఫేస్ లో ఉన్నాము. రీసెంట్ గా గోల్డ్ రేట్ కొంచెం డౌన్ ట్రెండ్ లోకి రావడం వల్ల మార్కెట్ లో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. బయర్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీలా అనిపిస్తుంటే ఇన్వెస్టర్స్ కొంచెం కాషన్ గా ఉన్నారు. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక స్ట్రాటజిక్ మూమెంట్. గోల్డ్ లోన్ అంటే మీరు మీ గోల్డ్ ని ప్లర్ట్ చేసి గోల్డ్ తీసుకోవడం, లోన్ అమౌంట్ డిసైడ్ అవ్వడం, ఎల్టీవీ లోన్ టు వాల్యూ రేషియో మీద డిపెండ్ అవుతుంది. అంటే గోల్డ్ వాల్యూ ఎంత ఉందో దాని మీద ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఫ్లక్యుయేట్ అవుతున్నాయి. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిఎస్ తమ లెండింగ్ పాలసీస్ ని అడ్జస్ట్ చేస్తున్నాయి. గోల్డ్ రేట్ కొంచెం స్టెబిలైజ్ అవ్వడం లేదా డౌన్ అవడం వల్ల కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ను స్లైట్లీ రివైజ్ చేశాయి. రీపేమెంట్ ఆప్షన్స్ ఫ్లెక్సిబుల్ చేయడం వంటి చేంజెస్ ని కూడా తీసుకురావచ్చు. అదే బారోవర్స్ కి ఒక అడ్వాంటేజ్. ఉదాహరణకు మీరు ఎర్లియర్ హై ఇంట్రెస్ట్ రేట్ తో గోల్డ్ లోన్ తీసుకొని ఉంటే ఇప్పుడు లో ఇంట్రెస్ట్ ఆఫర్స్ వస్తే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ని ప్లర్ట్ చేసి టాప్ అప్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ కాంపిటీషన్ లో బెటర్ స్కీమ్స్ ఇవ్వడం మొదలు పెడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే రీపేమెంట్ స్ట్రాటజీ. గోల్డ్ ధరలు పీక్ లో ఉన్నప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రేట్స్ కొంచెం కరెక్ట్ అయిన సమయంలో పార్షియల్ రీపేమెంట్ చేసి ఇంట్రెస్ట్ బర్డెన్ ని తగ్గించుకోవచ్చు. కొన్ని కేసెస్ లో ఆక్షన్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే లెండర్స్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ తీసుకుంటారు. మార్కెట్ కండిషన్ ని బట్టి ఇంకా ఫెస్టివల్ సీజన్స్ దగ్గర పడుతున్నప్పుడు గోల్డ్ లోన్ ఆఫర్స్ యూజువల్లీ అట్రాక్టివ్ గా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, లో ఇంట్రెస్ట్ స్లాబ్స్, ఈఎంఐ ఆప్షన్స్ ఇలా ఇవన్నీ కంబైన్ అయితే బారోవర్స్ కి ఇది ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ లాగా మారుతుంది. అయితే బ్లైండ్లీ డెసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. గోల్డ్ రేట్స్ వాల్యుయేట్ గా ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ మూవ్మెంట్స్ ని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు లోన్ తీసుకున్నప్పుడు టర్మ్స్ ఏమిటి, ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో, రీపేమెంట్ స్కెడ్యూల్ ఎలా ఉంది అన్నది క్లియర్ గా తెలుసుకోవాలి. అలాగే ట్రస్టెడ్ బ్యాంక్స్ లేదా రెప్యూటెడ్ ఎన్బిఎఫ్సిఎస్ తోనే డీల్ చేయడం బెటర్. హిడెన్ ఛార్జెస్, పెనాల్టీ క్లాజెస్ అన్ని ముందే చెక్ చేయాలి. ఒక సింపుల్ రూల్, గోల్డ్ అనేది ఎమోషనల్ ఎసెట్ అయినా ఫినాన్షియల్ డెసిషన్ మాత్రం పార్షియల్ గా తీసుకోవాలి. ఓవరాల్ గా చూస్తే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గోల్డ్ రేట్ కరెక్షన్ అనేది బారోవర్స్ కి ఒక పాజిటివ్ సైన్. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గించుకోవచ్చు, బెటర్ డీల్స్ పొందొచ్చు. ఇది చిన్న అప్డేట్ లా కనిపించినా స్మార్ట్ గా యూజ్ చేస్తే మీ ఫినాన్స్ పై మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫినాన్స్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.